మరీ ఇంత దారుణమా? భర్తని భార్య చంపడం, భార్యని భర్త చంపడం, వాళ్ళు పిల్లల్ని చంపడం, ఇప్పుడు పిల్లలే తల్లిదండ్రులు చంపే స్థితికైతే దిగజారిపోయాం. అలాంటి క్రూరమైన, నీచమైన సమాజంలో అయితే మనం బ్రతుకుతున్నాం. విషయం ఏంటంటే, జీడిమెట్లకు చెందిన అంజలిని సొంత కూతురే చంపించింది. దీనికి కారణం 8 నెలల ఇన్‌స్టాగ్రామ్ పరిచయం అనమాట. ఈ తేజశ్రీ అనే అమ్మాయికి ఇన్‌స్టాగ్రామ్‌లో 8 నెలల క్రితం ఒక శివ అనే పర్సన్‌తో పరిచయం ఏర్పడిందంట. అది ప్రేమగా మారిందంట. సో, ఆ విషయం తెలుసుకున్న అంజలి అమ్మ ఏం చేసిందంటే, "మన పరిస్థితి బాలేదు. మనం దీనస్థితిలో ఉన్నాం. అలాగే నువ్వు 10థ్ క్లాస్ చదువుతున్నావు. నువ్వు చదువుకో" అని చెప్పి మందలించడం స్టార్ట్ చేసిందంట. కానీ ఈ అమ్మాయి వినకుండా శివతో వాళ్ళ ఇంటికెళ్ళడం, రావడం ఇలా చేస్తూ ఉండేదంట. ఇంకా ఇది గమనించిన తేజశ్రీ ఇంక మా అమ్మ ఒప్పుకోదని చెప్పి ఎలా అయినా సరే మనం బయటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఫస్ట్ ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇస్తే వాళ్ళ ఇద్దరు మైనర్స్ కాబట్టి మళ్ళీ ఎవరింటికి వాళ్ళని పంపించారంట. పంపించిన తర్వాత నెక్స్ట్ డేనే ఇంకా ఆ అమ్మాయి నేను నీతో ఉండాలి అంటే మా అమ్మ ఒక్కరితే మధ్యలో అడ్డుగా ఉంది. మా అమ్మని చంపేయాలని చెప్పి శివతో కలిపి ప్లాన్ చేసిందంట. శివకేంటంటే ఒక తమ్ముడున్నాడు. తను కూడా ఒక మైనర్ అనమాట. అంటే ఇక్కడ ముగ్గురు మైనర్స్ కలిపి ఒక వాళ్ళ మదర్‌ని చంపాలని ప్లాన్ చేశారంట. వీళ్ళనుకున్నట్టే వాళ్ళ ఇంటికెళ్ళి అమ్మాయిని అంజలినైతే అతి దారుణంగా సుత్తితో కొట్టి చంపేశారంట. చనిపోయింది కదా అని చెప్పేసి శివ వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన వెంటనే ఆ తేజశ్రీ అనే అమ్మాయి అంటే కూతురు చూసి ఇంకా మా అమ్మ చనిపోలేదు. ఇంకా కనుఊపిరితో ఉంది. మళ్ళీ రండి అని చెప్పి రెండోసారి మళ్ళీ వాళ్ళని రప్పించి మరీ పూర్తిగా చంపించిందంట. అసలు ఎంత కిరాతకంగా ఉన్నారంటే నిజంగా ఇలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం అంటే నిజంగా భయమేస్తుంది. పాపం ఆ తల్లికి తెలీదు కదా జన్మనిచ్చిన కూతురే తన్ని చంపుతుందని. దయచేసి ప్రతి తల్లిదండ్రులకి నేను చెప్పేదేంటంటే, మీ పిల్లలు మొబైల్ ఫోన్ యూజ్ చేస్తుండగా వాళ్ళసలు ఏం చేస్తున్నారనేది ప్లీజ్ కనిపెడుతూనే ఉండండి. తప్పు జరిగిన తర్వాత మనం ఏం చేయలేము. తప్పు జరగక ముందే దయచేసి వాళ్ళని మార్చడానికి ప్రయత్నించండి.